Hi friends. Hi. Hi friends. Hi. From this side. Hi. We have to match with BBM. Come on, this side. Sorry, MHR, sorry. Okay, this is a small act to take this tempo to here. It is here, we want to take it to here. So we'll be starting it. I hope you enjoy this. Sorry. ఏమైందండి? నాగరాజు గారు నేను రావు గారిని మనకి ఏం కదా మరి రాదు మీరని ఏమంటున్నారండి? రావు గారు ఏమందండి మనం కలుపుతా అన్నారు మీరు మరి అవసరంగా చెప్పారు మరి కంచెత వచ్చింది రండి మరి రండి చెప్తాను నేను రాదు కలుగున్నారండి ఏదో మరి అనమాట మరి మొత్తం అంతా క్లాస్ అయితే ఏదో కులాసా మరి ఏంటండి మీరు అలా వేసుకున్నారు షూ ఓ ఇందరికి లెగ్ స్లీపింగ్ వాయా అంటున్నారండి లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్ వేస్తున్నారండి వాట్ ఇస్ దిస్ అండి అంటే నేను తెలుసు కదా మన గురించి బ్రెయిన్ బాగా పనిచేస్తుంది ఇక్కడ పిల్లల కోసం ఒక చిన్న కవిత్వం మరి మీరు కవిత్వం కూడా చెప్తారేంటి మరి చిన్న కవిత్వం వర్కౌట్ చేద్దాం మరి పిల్లలందరూ మరి నాకు ఎంకరేజ్ చెయ్యాలి మరి చేస్తారులేండి ఏంటి శ్రీనివాస్ గారు చుట్టుపక్క టాపర్స్ కూర్చున్నారని మాకు ఇందాక టాప్ వచ్చిందండి మరి టాపర్స్ ఇలాంటి వాటికి ఎంకరేజ్ చేస్తారో లేదో మరి ఓకేనండి ఐ విల్ స్టార్ట్ మై కవిత్వం అండి ఐడియాస్ ఇస్తాను ఐ కాంట్ అసలు చెప్పండి మరి బాబా అన్నాను అందరూ ప్లీజ్ ఓకే ఎవరైనా కుదిరితే నోట్ చేసుకోవచ్చు ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండీవర్స్ ఓకే నువ్వు లేని చాలా హ్యాపీ ఎవరు లేని నువ్వు లేని ఈ మది ఏది నువ్వు లేని ఈ మది ఎవరు మది నా మది ఎవరో మది ఎవరు నువ్వు లేని మది సమం లేని ఇక్కడ శబ్దం వచ్చింది సమం లేని సమాధి హౌ ఇస్ ఇట్ అండి క్లాస్ అండి బాబు క్లాస్ అండి బాబు మళ్ళీ చెప్పు నువ్వు లేని మది సమం లేని సమాధి అందరూ రాయండి రేపు సర్ప్రైజ్ కి ఉంది అసైన్మెంట్ కూడా రాసి వచ్చింది ఒకసారి మరి నాకు కొంత తలనొప్పి ఉంది మనం తీయగలమే అదండి మన భీమాస్కర్ ఇక్కడ టీ చాలా చక్కగా ఉంటుంది మరి భీమాస్కర్ ఓన్లీ జస్ట్ ఫర్ 5 రూపీస్ ఉన్నాయండి ఐ హ్యావ్ అదని చూద్దాం మనం ట్రై చేద్దాం రండి అరే రావు గారు 2 టీలు కొట్టండి డబ్బులు మరి మరి అది 5 రూపాయలు ఉన్నాయి మరి 5 రూపీస్ అంటే యూనో ఇట్స్ మోర్ దెన్ ఇనఫ్ కదా మరి టీ ఇక్కడ 6 రూపీస్ కదా మరి హౌ అబౌట్ 1 రూపీ నన్ను మీరు అలా చూడదు మరి డబ్బులు విషయంలో మరి నో ఏమైంది 1 రూపీ కాదు అడిగాను ఇలాగే అన్నాను మీరు మొన్న సగం ఆస్తి 1 రూపీతోనే పోయింది నాది మీకు ఇచ్చి నాకు ఇచ్చిన రూపాయికి వాట్ ఆర్ యు థింకింగ్ 1 రూపీ మేక్స్ 100 రూపీస్ అండి ఏంటి ఇప్పుడు తెలుసా భగవాన్ అచ్చా కరేగా సాధు బెచ్చా కరేగా తెలియదు నాకు తెలియదు అసలు నీకు తెలియట్లేదు భగవాన్ అచ్చా కరేగా సాధు బెచ్చా కరేగా అదంతా ఎందుకు నేను రూపాయి ఎవరు నువ్వు టీ ఇప్పిస్తారు లేదా సంబంధం లేదు ఇంకా మీకు చెప్పండి అసలు ఎక్కడెక్కడ కూడా చెప్పండి నేను చాలా ఎక్కువ చేస్తాను ఈ మధ్య మొన్నటికి మొన్న ఉండండి నేను రాసుకొని వచ్చాను మీరు ఎక్కడెక్కడ మన నొక్కారు మొన్నటికి మొన్న కొండం పాన్ షాప్కి వెళ్ళానా లేదా కొండం పాన్ షాప్ వెళ్ళాం అక్కడ రూపాయికి ఎన్ని చోటు ఇస్తారు 6 ఇస్తారు
ఇస్తారా ఎవడ 4 నేను తింటా 2 అన్నాను. అలాగే మీరు 3 నీకు 3 చేయకూడదు నాకు 3 చేయకూడదు అనుకున్నావా? మరి 4 తినేసారు. అప్పుడు నేను అడిగాను రూపాయి గురించి మాట్లాడాను. అప్పుడు మళ్ళీ నేను మీరు దీంట్లో లేకపోతే నేను రాసుకొచ్చాను, మీరే కాదు. ఏంటి మొన్న బీచ్ రోడ్లోని బండి పార్క్ చేశానా, 2 రూపాయలు అడిగాడు అన్నాను. నా దగ్గర రూపాయలు ఉంది, ఆ రూపాయి నా దగ్గర లేకపోతే గొడవ పెడుతున్నాను నాతో. మిమ్మల్ని అడిగి మీరు ఇచ్చారా? ఎలా ఇస్తారా? 10 రూపాయలు ఎలా ఇస్తారు? సన్మానం సాధువు ఇచ్చారు అవదు అసలు. ఇదే బొడ్డోడు అన్నాడు అన్నది గొడవ పెడుతున్నా తెలుసా? అలా మాట్లాడుకుంటూ వస్తే దైపూరి ఇచ్చాడు. అందు మిక్స్చర్ లో పప్పులు అంటే నాకు ఎంత ఇష్టం నీకు తెలుసు. పప్పు తీసేసుకున్నాం, పైన దై ఆగేసుకున్నాం. ఆ పూరి నాకు ఎందుకే? పూరి అన్న అది మీకు పూరి అన్న. నాకైతే ఒక నిమిషం, నాకు సమాసా అంటే ఎంత ఇష్టం, సమాసా అంటే ఎంత ఇష్టం. మొన్న అయినా స్కిల్ నేను 3 సమాసాలు తీసుకున్నాను. 3 సమాసాలు 6 రూపాయలు, నాకు 5 రూపాయలు ఉన్నాయి. పోలే తీసుకున్నాను. సమాసాలో మీరు ఒక సమోసా తినేసి ఓ సమాసాలో ఆ సమాసాలో ఉల్లిపాయలు ఉన్న సమాసాలు తినేసారు. ఆ ఉల్లిపాయలు అంటే ఎంత ఇస్తుంది తెలుసు కదా. ఎలా టైటిల్ పెట్టుకున్నావు నువ్వు? ఇదే మన ఫ్రెండ్షిప్. 10 సంవత్సరాల నుంచి మన రిలేషన్ ఇదే రిలేషన్ అది. నువ్వు సంవత్సరాలు మాట్లాడు నాకు నచ్చదాకా మొన్న 77 రీఛార్జ్ చేయించాను. 10,000 మెసేజ్లు వచ్చాయి నా దాంట్లో. వచ్చేయా లేదా? నువ్వు ఏమన్నావు? ఇప్పుడు నా రోజు మెసేజ్ అన్నావు, 5 మెసేజ్లు వాడేసావు. 10,000 5 మెసేజ్ ఎవడిస్తే డబ్బులు నువ్వు ఇస్తావు నాకు? వినేగడ ఇస్తాడా? ఏమి 10,000 ఆ రోజు 10 రూపాయలు ఎట్టి రీఛార్జ్ చేయించానా, 6 రూపాయలు వచ్చింది. 6 రూపాయలు వచ్చింది బ్యాలెన్స్. మీరు 4 రూపాయలు వాడేసారు. ఎలా కుదురుతుందండి ఎలాగ? అదే మా నాన్నగారు రోజు పాకెట్ మనీ 10 రూపీస్ ఇస్తారు నాకు. మరి మీ డబ్బులు కాబట్టి 10 రూపాయలు ఇస్తారు. మా నాన్నగారు 5 రూపీస్ ఇస్తున్నారు ఈ మధ్య. మరి గీతంలో జాయిన్ అయ్యి మరి ఖర్చులు ఎక్కువైపోతే 5 రూపాయలు సరిపోలేదు. మరి మీరు బ్యానర్ వేసేస్తారంటారండి గీతం ఏమైనా సరే. బ్యానర్ కొట్టి ఉందే మనం మాట్లాడుతాం అంతకుముందు. మీ నాన్నగారు కార్పొరేటర్ కాదు మరి అయితే. కార్పొరేటర్ కాదు, కార్పొరేటర్. ఇప్పుడు ఏదో వర్కౌట్ చేద్దాం. మరి నువ్వు అలా అంటున్నావు. నువ్వు సమాసాల గురించి చెప్పు. మొన్న మా ఇంటికి వచ్చా స్నానం చేయకుండా వచ్చావా లేదా? 1 ఇయర్ బ్యాక్ కొన్నానండి లైఫ్ బాయ్ సోపు. ఇంత సోపు 1 గంట స్నానం చేశాడు. నీళ్ళు వేస్ట్, సబ్బు వేస్ట్, ఎంత సోపు చేసాడండి. ఎక్కడైనా ఉందా? అసలు ఎక్కడైనా ఉందా? నువ్వు కొనిచ్చావు సబ్బు? నువ్వు కొనిచ్చావా? వదిలే సబ్బు వదిలే. మొన్న ఎగ్జామ్ లో స్లిప్ ఇచ్చాను. ఏం చేసావు స్లిప్ ని? ఆ అమ్మాయి ఎవరో బాగుందని ఇసిరేసేవాడు. ఆ మసకలియే ముందల్ మసకలియనే ఏంటండి? ముందల్ మసకలి అది బాగుంటుంది. ఏదో మరి మేము వర్కౌట్ చేసుకుంటూ ఉంటాం. అంటే నేను కొంచెం కవర్ నీ మీద రైట్ బెటరే కదా. మా అన్నం గురించి నువ్వు కూడా మాట్లాడుకోవాలి. మరి ఇలా మరి హర్ట్ చేస్తే నేను వెళ్ళిపోతాను. పోరా నువ్వెంత నాకు అంత ఎందుకని మన రూపాయి రసన తగ్గట్టుకున్నా ఏం చేశారు? రసన తినరు, తాగుతారు. నేను పౌడర్ వేసుకొని తినేసానండి. అంటే మీరు రసన తింటారన్నమాట. నేను తాగేసాను. అవన్నీ ఎందుకురా? ఇలా చూసుకున్నావా? నువ్వు వస్తావు ఏదో రోజు. నేను బడ్జెట్ కొనుక్కున్నప్పుడు అందులో ఉండు చెప్తాను. ఉల్లిపాయలు ఉంటే చూసావా? అది తీసేసుకుంటే చూడ అప్పుడు వస్తుంది నీకు. జోడించుకుంటే ప్రవేశం చేసాడు. మరి నువ్వెంత నీ బతికేంటావా?